సర్జికల్ స్ట్రైక్స్ శత్రు దేశంలో పర్టిక్యులర్ లొకేషన్లో ఎనిమీపై ఇదో సీక్రెట్ మిషన్. ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు మాత్రమే ఈ తరహా ఆపరేషన్లు చేసిన హిస్టరీ ఉంది. కానీ పాకిస్తాన్పై మన ఆర్మీ యాక్షన్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ పేరు వినిపిస్తే భారతే గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులో ఇరాన్ కూడా వచ్చి చేరింది. నెల రోజులకు ముందు ఎయిర్ స్ట్రైక్స్ లో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఇరాన్ ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ ద్వారా ఆ దేశ ఉగ్రవాదుల అంతు చూసింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇరాన్, పాకిస్తాన్ రెండు ఇస్లామిక్ దేశాలే అయినా ఈ స్థాయి ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేత కోసం ఇరాన్ భారత ఆర్మీ మార్గాన్నే ఎందుకు ఎంచుకుంది? మరోసారి ఇరాన్, పాకిస్తాన్ దేశాల మధ్య టెన్షన్. జైష్ అల్ అదిల్ కమాండర్ ను ఎలిమినేట్ చేసిన ఇరాన్ ఉగ్రవాదంపై పోరులో ఇరాన్ మన రూట్ లోనే వెళుతోందా? జైష్ అల్ అదిల్ రెండు మిత్ర దేశాలు, పైగా ముస్లిం దేశాలైన ఇరాన్, పాకిస్తాన్ మధ్య చిచ్చు పెట్టిన ఉగ్ర సంస్థ ఇదే. ఆ మాటకొస్తే ఇరాన్ తో పాటు ఇండియాకు కూడా ఈ ఉగ్ర సంస్థ మోస్ట్ వాంటెడ్. జైష్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూప్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్ లోని సిస్తాన్, బలూచిస్తాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారత నిఘా సంస్థలు సైతం దీనిపై దృష్టి సారించాయి. పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న కుల్భూషణ్ జాదవ్ ని కిడ్నాప్ చేసింది ఈ ముఠానే. 2013 నుంచి జైష్ అల్ అదిల్ ఇరాన్ సరిహద్దులోని పోలీసులు, మిలిటరీ సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడింది. 2013 అక్టోబర్ లో 14 మంది ఇరాన్ సరిహద్దు సిబ్బందిని హత్య చేసింది. 2019లో ఇరాన్ పారామిలిటరీ గ్రూప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. ఆ తర్వాత పాక్ సరిహద్దులో 14 మంది భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ ముఠా ఇరాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. గత నెల సిస్తాన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వీరు దాడి చేసి 11 మంది ఇరాన్ అధికారుల్ని చంపేశారు. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎయిర్ స్ట్రైక్స్ తో జైష్ అల్ అదిల్ స్థావరాలపై విరుచుకుపడింది. మరోవైపు ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ పై పాకిస్తాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇక్కడితో అన్ని ఆపేయాలని ఇరాన్ ను హెచ్చరించింది కూడా. ఆ తర్వాత ఇరు దేశాలు ఓ ఒప్పందానికి రావడంతో వివాదం ముగిసిందని అంతా భావించారు. కానీ ఇరాన్ సైలెన్స్ తుపాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదని ప్రస్తుత యాక్షన్ తో తేలిపోయింది. నెల రోజుల క్రితం ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడిన ఇరానీ ఆర్మీ ఇప్పుడు గ్రౌండ్ యాక్షన్ లోకి దిగింది. జైష్ అల్ అదిల్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ మిలిటెంట్ కమాండర్ తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్ భూభాగంలో దాడి చేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. వాస్తవానికి పాకిస్తాన్ లో ప్రస్తుతం ప్రభుత్వం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో హంగు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమవుతోంది. మార్చిలో షహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ గ్రౌండ్ యాక్షన్ ఆ దేశాన్ని మరింత కలవరపెట్టేదే. నిజానికి పాకిస్తాన్, ఇరాన్లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండు ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965-71లో ఇండియా పాక్ యుద్ధ సమయంలో ఇరాన్ పాకిస్తాన్ కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరాన్ భారత్ ను వ్యతిరేకించి పాకిస్తాన్ కు మద్దతిచ్చింది. అలాంటి మిత్ర దేశాలు బద్ధ శత్రువులుగా మారడం వెనుక పెద్ద కారణమే ఉంది. 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్, ఇరాన్ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తర్వాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధిక శాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్ లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా, సున్నీ గ్రూపులు రెండు ముస్లిం మతానికి చెందినమైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్ ని షియా ముస్లింలు హత్య చేసిన కారణంగా షియా, సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. 1990లో పాకిస్తాన్ లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు ఇరాన్ షియాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత మొదలైంది. దీనికి తోడు లాహోర్ లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజీ హత్య. 1990లో పాకిస్తాన్ ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్, ఇరాన్ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్ కు మద్దతు పలుకుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పాక్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2014లో 5 ఇరాన్ సైనికుల్ని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదిల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్ పాక్ పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే 2021 నుంచి పాకిస్తాన్, ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.
2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇరాన్ లో పర్యటించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. కానీ దశాబ్దాల షియా సున్నీల వివాదాలు కొలిక్కి వచ్చిన ఉగ్రవాదం విషయంలో మాత్రం పాకిస్తాన్ నుంచి ఇరాన్ ఆశించింది జరగలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, ఆ ఉగ్రవాద ముఠాలు ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం టెహ్రాన్ ఆగ్రహానికి కారణమైంది. ఉగ్రవాదం విషయంలో పలుమార్లు పాకిస్తాన్ హెచ్చరించింది. అయినా ఫలితం రాలేదు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారత్ ఇరాన్ ను ఆకర్షించింది. పాకిస్తాన్ ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించిన తర్వాత భారత్ ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని వాజ్పేయి ఇరాన్ లో పర్యటించి పలు కీలక ఒప్పందాలు చేసుకున్న తర్వాత భారత్ ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్ తరహాలోనే ప్రధాని మోడీ కూడా 2016లో ఇరాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్ కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలలో దృఢత్వం ఏర్పడింది. 2022లో మొదటిసారి సమర్కండ్ లో ప్రధాని మోడీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ కలుసుకున్నప్పుడు భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి. ఇప్పుడు ఇండియా ఇరాన్ లక్ష్యం ఒక్కటే, పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాల అంతు చూడటం. ఈ విషయంలో ఎప్పుడో యాక్షన్ మార్చేసిన భారత్ 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇజ్జత్ తీసేసింది. ఇప్పుడు ఇరాన్ కూడా అదే చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే కీలక ఆపరేషన్లు నిర్వహించి పాకిస్తానీ టెర్రరిస్టుల అంతు చూసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు స్పష్టమైన సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. చూస్తుంటే ఈ వ్యవహారం ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వరకు వెళ్లినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.